అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సీరియల్లోకి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి అభిమానికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈరోజు నేటి సమాజంలో స్త్రీ పాత్ర ఇది అనగానే నాకు ఒక పాట గుర్తొస్తుందండి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి కదా. అలాగే అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. ఇంత అద్భుతంగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని భగవంతుడి దగ్గర నుంచి చాటి చెప్పారు కదా. పురాణాలు, శాస్త్రాలు ఎంతో ఎంతో విలువిచ్చాయి కదా. ఆ స్త్రీ అమ్మ, అక్క, చెల్లి, ఇంకా వదిన, ఎన్ని మరదలు ఎన్ని ఉన్నాయి, ఒక స్నేహితురాలు, ఎన్ని పాత్రలు పోషిస్తుంది కదా. ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు ఈ జీవితంలో మన హిందూ సనాతన ధర్మంలో ఏదైతే ఒక కుటుంబ వ్యవస్థ ఉందో ఆ కుటుంబ వ్యవస్థని కాపాడడానికి ఆ స్త్రీ ఎంతవరకు ప్రయత్నిస్తుంది, ఒక్కసారి ప్రతి ఒక్కరం మనం పునరాలోచించుకోవాలి. మీలో నేను ఒక స్త్రీనే ఆలోచించుకుంటే అప్పుడు మనలో ఉన్న తప్పులు మనకు తెలుస్తాయండి. ఎప్పుడు కానీ మనం ఎదుటి వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపడం కాదు, మనమేంటి అని ప్రశ్నించుకోవాలని ప్రతిసారి నేను అదే ఆలోచిస్తుంటాను, మీకు అదే చెప్పేస్తుంటాను నేను కదా. మరి ఎక్కడ కనిపిస్తుంది ఆ వ్యవస్థ? నేను చూస్తున్న సమాజంలో చాలామంది తల్లులండి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లులు ఎంతోమంది ఒక వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా ఇంటికి వచ్చిన అమ్మాయిని రకరకాలుగా వేధించి కష్టపెట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వ్యాధుల రూపంలో అనుకోండి, ఒంటరితనం రూపంలో అనుకోండి, రకరకాలుగా అనుభవిస్తున్నారు. అలాంటి తల్లులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో అసలు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. మనకి మహాభారతంలో గాంధారి పాత్ర ఉంది కదా, ఆమె చాలా పతివ్రత. అలాంటి తను తన భర్త చూడని లోకాన్ని నేను చూడకూడదని చెప్పేసి తన జీవితాంతం వరకు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్న ఒక మహానుభావురాలని. అలాంటి తల్లికి కర్మ 100 కొడుకులు కౌరవులు దుష్టులాగానే పుట్టారు కదా. అయినా మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని ఆ భగవంతుని ఒక్క మాట అడిగిందండి. కృష్ణ, నువ్వు జగన్నాథుడివే, నువ్వు కావాలనుకుంటే యుద్ధం ఆపరాదా, మనుషుల్ని మార్చరాదా అని చెప్పేసి ఒక మాట అడిగి, తల్లి బాధ, నాకు 100 కొడుకులు మరణించిన కడుపు కోత నువ్వు నాకు ఇచ్చినావు కదా, అలాంటిది నువ్వు కూడా నీ వంశం అంతా, యాదవ కులం అంతా నశించిపోవుగాక అని చెప్పేసి సాక్షాత్తు భగవంతునే శపించింది. తర్వాత ఆ శాపాన్ని తన యుగాంతం వరకు దాన్ని కాపాడుకుని ద్వాపర యుగం ఏదైతే అంతానికి ఉందో అది తర్వాత భగవంతుడు వాడుకున్నాడో అది వేరే విషయం. కానీ అంటే అమ్మకు అంత శక్తి ఉంటుంది, అంత ఇష్టం ఉంటుంది పిల్లలంటే. అది ఎవరైనా సరే, అక్కడ 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా, తన గుండెలో అన్ని పీఠం వేసేసుకుంటుంది, అంతమందికి స్థానం ఇస్తుంది ఆ తల్లి కదా. అలాంటి తల్లుల్ని చాలామందిని చూస్తాను నేను. చాలామంది చెప్తుంటారు, ఆ తల్లి ఎవరైనా 2 3 కొడుకులో కూతుళ్ళో ఉన్నారనుకోండి, కలిసి ఉండండి, కలిసి ఉండండి, రక్తం పంచుకొని పుట్టినరు మీరు, ఆ రక్తం పంచుకొని పుట్టినప్పుడు మీరు జీవితాంతం వరకు బాగుండాలి మీరు అని చెప్పేసి తను ఎంత వేదనతో చెప్పే తల్లులు ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ చిన్న చిన్న వాటికి అపార్థాలు, అవమానాలు, రకరకాలుగా కుటుంబాలు దూరం అయిపోతున్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. కొంతమంది 100 కొడుకులను సమానంగా చూసిన తల్లి పుట్టిన దేశంలో మనం పుట్టినాము. కానీ ఒక 2 3 కొడుకులు పుడితే ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చూసేసి వాళ్ళని మానసికంగా చాలా చాలా వేదనకు గురి చేసి వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ సంస్కారాన్ని అసమర్థతగా తీసుకున్న తల్లులు కూడా ఇప్పుడు ఉన్నారండి. ఈరోజు కేవలం అమ్మ పాత్ర గురించే మాట్లాడుతున్నాను నేను. కేవలం అమ్మ అంటే ఎవరైనా కావచ్చు, అందులో అమ్మ అంటేనే అందరూ వచ్చేస్తారు, అన్ని బంధాలు వచ్చేస్తాయి కదా. ఎక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం? మరి
స్త్రీ అంటే భూదేవికి ప్రతిరూపంగా భావిస్తాం. అమ్మని ఏమైనా మనం భూమాత అనే అంటాం, భూపితానం కదా. ప్రతిదాన్ని ప్రకృతిని అమ్మ స్వరూపంగా భావిస్తాం. మరి ఎన్నో పురాణాలు చెప్తున్న లాస్ట్కు చివరికి వస్తే చదువు సంధ్య లేని వాళ్ళు కూడా ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, ఎన్నో వింటున్నారు, ఎన్నో నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారండి? ఏమీ నేర్చుకోవట్లేదు. వింటున్నారు, అలా గాలికి వదిలేస్తున్నారు. సాయంత్రం 6 కాగానే సీరియల్స్ పెట్టుకుంటున్నారు. దాంట్లో ఉన్న ఆ విలనిజం అంతా తీసుకొని పిచ్చి మాటలు, పిచ్చి పోకడలోకి వెళ్ళిపోతున్నారు. కనీసం 60-70 సంవత్సరాలు వయసు వచ్చిన వృద్ధ మహిళలు కూడా ఇదే పని చేసేస్తున్నారు. వాళ్ళే అట్లా చేసేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి కదా. మరి ఒక కుటుంబంలో ఒక తల్లి పాత్ర ఎట్లా ఉంటుందంటే, భర్త కుటుంబంలో స్త్రీ పాత్ర ఎలా ఉండాలి అంటే, దానికంటే ముందు ఒకటి చెప్పుకోవాలి. ఇప్పటి తరం అమ్మాయిలు అనుకోండి, అంతకుముందు అమ్మలు కానివ్వండి, అంతకుముందు ఇంకా పాత తరం కానివ్వండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, పాత తరం వాళ్ళకి విజ్ఞానం చాలా తక్కువ. కానీ విజ్ఞానం ఉన్నా లేకున్నా ఏ తరమైనా భగవంతుడు బుద్ధి జ్ఞానం అనేది ఒక 2 పదార్థాలు మన మెదడులో పెట్టాడని. కానీ ఎవరు వాడుకుంటున్నారని, ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారంటే, సాటి స్త్రీలను అవమానించడము, బంధాలను కాపాడుకోకపోవడము, ఒక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల విషయంలో పక్షపాత బుద్ధి చూపించడము. అది పక్కన పెడితే ఎవరైతే పేదవాళ్ళు, ఎవరు ధనికలు, ఎక్కడైతే నేను ఎక్కడ విలువ ఇచ్చుకొని నా స్వీయ రక్షణ నేను ఎట్లా చూసుకోవాలి, తర్వాత ఎవరైనా సరే చచ్చినట్టు వాళ్ళే చూసేసుకుంటారు లోకం కోసం అని చెప్పేసి ఆలోచించే గొప్ప మహానుభావులు ఉన్నారు, అంటే గొప్ప తల్లులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అమ్మాయిలు భర్త బానిస అండి, బానిస కాదు కదా, ఇంకో అమ్మకి కొడుకు. ఎంత చదువుకుంటున్నారు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు ఎన్ని వేసేస్తున్నారండి. అందులో ఏమన్నా కొంచెం ఇప్పుడు చదువుకునే చదువుల్లో ఏమైనా కాస్త కూస్త సనాతన ధర్మానికి సంబంధించిన విజ్ఞానం ఉందా ఎక్కడన్నా? ఆ విజ్ఞానం అనేది మనం నేర్చుకుంటున్నామా? ముందు మనము ఏది కావాలి, మన ఈ భూమి మీద మనం పుట్టాము అంటే, ఆ భూమాతకి ప్రతిరూపంగా మనం ఇక్కడ ఉంటున్నాము అని అంటే, ఫస్ట్ మన మనసుని శుద్ధి చేసుకోవాలి. చదవాలి, పురాణాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి. భగవంతుడు ఒక స్త్రీకి ఎంత ఔన్నత్యం ఇచ్చిండు, ఎంత గౌరవం ఇచ్చిండు. ఆ పాత్ర అంటే సాక్షాత్తు భగవంతుడే మనకు చెప్పిన పాత్రని మనం ఎంతవరకు పోషిస్తున్నాం? సాటి స్త్రీలను అవమానిస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, అవహేళన చేస్తున్నాము. ఇంకా కొన్ని కుటుంబాలు అయితే 2 అన్నదమ్ములు ఉంటే, అసలు ఆర్థిక పరంగా బాధలు ఉంటే అసలు వాడిని పురుగు కట్టహీనంగా చూడడం. ఇంకా కొంతమంది అయితే చెప్పేస్తుంటారండి, నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఫ్లో నాన్ స్టాప్గా వాళ్ళ గొప్పలు చెప్పేస్తూనే ఉంటారు కంటిన్యూగా. నేను అది పక్కన పెట్టేస్తే ఎదుటి వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. కానీ నేను చదివాను ఒక దగ్గర, రమణ మహర్షి ఒక మాట చెప్పారు. ఏమని అంటే, ఓర్పుతో ఉండవు, ఓర్పే నీకు కాలం, ఓర్పుతో ఉంటేనే కాలమే కరెక్ట్ సమాధానం చెప్తుంది. నువ్వు ఎంత ఓర్పుతో ఉంటే ఆ ఓర్పుకు కూడా బాధ అనిపిస్తుందంట. బాధ అనిపించి నిన్ను కష్టపెట్టిన వారు తప్పకుండా నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు నువ్వు ఓర్పుతో ఉండు. ఈ మాట ఎవరికి వర్తిస్తుందంటే, నిజంగా మనసు పెట్టి ఎవరైతే కుటుంబ విలువల్ని కాపాడడానికి ఏ భార్య భర్తలైతే కష్టపడతారో, వాళ్ళని ఎవరైతే అవహేళన చేస్తారో, చాలామంది అమ్మాయిలకు కూడా వివక్ష తప్పట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఒకరినొకలాగా, ఒక కూతురుని ఒకలాగా అట్లా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ మంత్రము లేదండి ఇందులో, ఏ తంత్రము లేదు. మన మనసు, మనము భగవంతుడిచ్చిన మానవ జన్మ కదా. ఈ మానవ జన్మకు అర్థం ఏంటి, మనం ఏం చేస్తున్నాం? ఇందాక చెప్పాను కదా నేను, ఇన్ని పాత్రలు పోషించే ఒక స్త్రీ ఇంత వివక్ష, భర్తని బానిసలాగా చూస్తారు. ఆ పురుషుడు అసలు 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి పక్కన పెట్టేసి భార్య మాట వినే ప్రభుత్వాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు ఈ ప్రపంచంలో? చాలామంది ఉన్నారు. అట్లా ఉండదా? వాడికి విచక్షణ ఉండదా? నేనేం చేస్తున్నా, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా, ఎక్కడి నుండి వచ్చినా నేను ఈ భూమి మీదకి, నేను ఎట్లా పెరిగినా, ఇంతలోనే తను చేదైపోతుందా కదా. మాట విని గౌరవించి కనీసం ఎంతమంది పిల్లలు, ఎంతమంది కొడుకులు తల్లి చుట్టూ పెళ్ళైన తర్వాత తిరుగుతున్నారు నాకు చెప్పండి. ఒకప్పుడేమో నువ్వే నా ప్రపంచం అని చెప్పి వాళ్ళు ఎంతో గారాభంగా పెంచుకొని నా వంశానికి వారసులు పుట్టినని చెప్పేసి అనుకుంటే, ఆ తల్లిని కాదనుకొని ఎంతమంది భార్య పిల్లల్ని వేరే ప్రపంచం అనుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి కదా. ఇది ఎంత అంటే మనం ఆలోచించుకుంటుంటే, పాశ్చాత్య దేశాల్లో ఒకడు ఉంటుందండి, ఒక పోకడ
వాళ్ళకి ఏమీ ఉండదు, యాంత్రికమైన జీవితం వాళ్ళకి. యాంత్రికం అంటే ఈ విలువలు ఆ బంధాలు అవన్నీ ఉండవు. నిజంగా చెప్పాలంటే ఒక ఫెయిర్నెస్ అంటే వాళ్ళలో ఏదైతే విలువలు అవన్నీ ఉండవో వాళ్ళకు యంత్రంలాగా వెళ్ళిపోతుంటారు. అది కాదు కదా భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పింది మనకి. భగవంతుడు నడిచిన భూమి, సాక్షాత్తు అమ్మ భూమి మీదకి దిగింది సీతామాతగా. ఎన్నో అవతారాలు నా తల్లి, అవునా? మరి ఇన్ని అవతారాలు ఎత్తి ఆ తల్లిదండ్రులు, జగత్తుకే తల్లిదండ్రులు ఈ భూమి మీదకి వచ్చి నడయాడిన ఈ ప్లేస్లో ఈ యొక్క స్త్రీ పాత్ర ఎంతవరకు కరెక్ట్ ఉంది చెప్పండి. ఎంతమంది తల్లులు, ఎంతమంది కొడుకులు పుడితే పక్షపాతం లేకుండా చూస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకు కొడుకులు విలువిస్తున్నారు, ఎంతమంది చుట్టూన్న సమాజాన్ని తన బంధాన్ని. చాలామంది స్త్రీలను చూస్తుంటారు, పుట్టింటి వాడిని ఒకలాగా మెట్టినింటి వాడిని ఒకలాగా చూస్తుంటారు. వాళ్ళ అమ్మాయిలు అయితే కొంతమంది అమ్మను ఒకలాగా చూస్తుంటారు, అత్తను ఒకలాగా చూస్తుంటారు. ఎందుకంటే ఈ భేదం, నువ్వు కూడా నాలుగు రోజులైతే అమ్మవైపోతావు కదా. ఇది కాదు. అమ్మాయి అంటేనే ప్రకృతి స్వరూపం. మనసు చాలా స్వచ్ఛంగా పెట్టుకొని ఆలోచిస్తే నీతోనే చరిత్ర. నీతోనే చరిత్ర అంటే చరిత్ర బాగుండాలన్నా నువ్వే, చరిత్ర మొత్తం విచ్ఛిన్నం కావాలన్నా నువ్వే. అలాంటి వాటికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి మనకి. ద్రౌపది కథ మీకు తెలుసు కదా మహాభారతంలో. మహాభారతం చదవండి. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటి అమ్మాయిల గురించి కాదు, ఇంకా చాలామంది ఇప్పుడు చక్కగా కూర్చోబెట్టి చెప్తే వింటున్నారు చాలామంది. కానీ 60s నుంచి ఉన్న వాళ్ళకైతే నానా అవస్థలు. వాళ్ళు ఆ తరం వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఇప్పుడున్న తరం వాళ్ళకి సమాధానం చెప్పలేక నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాకుండా చదువుకున్నా చదువుకోకపోయినా సంస్కారం అనేది మనిషికి ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా ఒకటి వచ్చింది కదా, చాలా అందులో కొన్ని కల్పితాలు కావచ్చు, కొన్ని వ్యూస్ కోసం రకరకాల స్టోరీస్ క్రియేట్ చేస్తారు కావచ్చు. ఏది చేసినా అందులో ఒక నీతి అనేది అందులో మిళితమై ఉంటుంది. ఆ నీతి నేర్చుకోవచ్చు కదా మనము. ఆ నీతిని పక్కన పెట్టి నా జీవితం, నా సంసారం, నా చుట్టూ అంటే తను నిజంగా చెప్పాలంటే విపరీతమైన ఒక నారో మైండెడ్ అనమాట. నారో మైండెడ్, థింక్ బిగ్ అని ఒక సినిమాలో మనం వింటాం కదా, పెద్దగా ఆలోచించండి. కలాం గారు అదే చెప్పేవాళ్ళు, మన ఆలోచనలు పేదగా ఉన్నాయి కానీ మనం పేదవాళ్ళం కాదని కదా. దేశం గురించి చెప్పారు ఆయన. కుటుంబం గురించి కూడా అట్లే ఉండాలి. ఇక్కడ పేద గొప్ప ఇవన్నీ తేడాలు ఉండకూడదండి. ఒక స్త్రీ జన్మ ఎత్తింది, ఊహ తెలిసింది, ఒక మెట్టినింట్లో అడుగు పెట్టింది అని అంటే తను ఎన్ని రకాలుగా మలుచుకోవాలో అన్ని రకాలుగా మలుచుకోవాలి. కానీ అలా మలుచుకున్న స్త్రీలను కూడా అలా బంధాలు కాపాడుకుంటూ, ఎన్ని అవమానాలు ఎదురైనా కాపాడుకుంటూ వచ్చిన స్త్రీలని సాటి స్త్రీ అవమానిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం చెప్పండి? ఎంతవరకు? నేను అదే చెప్తున్నాను కదా, ఎక్కడో లేవండి స్వర్గం నరకం, ఎక్కడో లేవు. నువ్వు ఏదైతే చేస్తావో భగవంతుడు నీకు అదే తిరిగిస్తాడు. కాలమే భగవత్ స్వరూపం. ఈ కాలానికి భయపడేవాడు తప్పకుండా, అది స్త్రీ అయినా పురుషుడైనా, తప్పకుండా ధర్మాన్ని మాత్రం అతిక్రమించరు. మనం ఎన్నో చెప్పుకుంటున్నాం. నేను నా వీడియోస్లో కొంతమంది మహానుభావుల గురించి చెప్తున్నాను, మంచి వంటల గురించి చెప్తున్నాను కదా. ఇది ఇప్పుడు నేను చెప్పేది కేవలం స్త్రీ పాత్ర గురించి ఎందుకు తీసుకుంటున్నానంటే, నా చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నాను కదా, ఒంటరైపోయిన తల్లులను చూస్తున్నాను, కొడుకుల్ని ఒంటరిగా వేసిన తల్లులను చూస్తున్నాను నేను. ఇంకే కొడుకులే వదిలేసిన తల్లిదండ్రులు చూస్తున్నాను నేను. బిడ్డలు కూడా, కూతురు పుట్టినా అంతే, ఏదో నడిచింది, నా జీవితం నాది, పెళ్ళైంది కదా, ఎప్పుడో హాయ్ బాయ్ అంతే. ఇది అంటే బిజీ జీవితం. బిజీ అనే పదం వాడతారు చాలామంది. మరి ప్రేమ ఎక్కడుందండి ఇందులో? మనం గడిపే జీవితంలో ప్రేమ ఉందా? భగవంతుడు ఏం చెప్పాడు? ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ అంటేనే అన్నీ ఉంటాయి అందులో. భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది, మానవత్వం ఉంటుంది. ఇన్ని 6 రకాలు ఉన్నాయా? షడ్రుచులు ఇవన్నీ. మరి ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా మనం కదా. ఒక ఇంట్లో పుట్టిన ఇంతెందుకండి మన చేతులు, ఇది చాలా పాత సామెత, 5 వేళ్ళు ఒకలాగా లేవు కదా. మరి ఒక ఇంట్లో పుట్టినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. కాకపోతే కలుపుకుపోతే తప్పేంటి? నీ ప్రవర్తన చుట్టూన్న ప్రపంచానికి ఆదర్శం కావాలి, ఒక స్ఫూర్తి కావాలి. నువ్వు 10 మందిని కలుపుకొని పోవాలి కదా. ఇందులో ఎంతమంది స్త్రీలు ఎలా ప్రవర్తిస్తున్నారు నాకు చెప్పండి. ఎంతమంది, కొంతమంది జంటలు అయితే చెప్తున్నాను కదా, గుండెలు పిండేసే రకంగా ఉంటుంది వాళ్ళ బాధ కూర్చోబెడితే. అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జరిగిన అవమానం, కానీ పక్కన పెట్టి బ్రతకాలి కదా అని పిల్లల కోసమో దేనికోసమో వాళ్ళు బ్రతికి, వాళ్ళు చివరికి వాళ్ళిద్దరే మిగిలిపోయిన భార్యాభర్తలు కూడా ఉన్నారు నేను చూస్తున్న సమాజంలో. అంటే ఒక యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా నాకు చెప్పాలి అని చెప్పడమే. ఎన్నో శాస్త్రాలు, పురాణాలు, నేను రామాయణ, భారత, భాగవతాలు చదవమని ఖచ్చితంగా చెప్తుంటాను. ఇది చదవాలి అండ్
గరుడ పురాణం చదవాలి. ఇది చదివినప్పుడే మనిషి పుట్టిన తర్వాత గిట్టే వరకు చనిపోయేంత వరకు మన జీవన ప్రయాణం ఎట్లా ఉండాలి, పోయిన తర్వాత మనం చేసే ఈ పాపపుణ్యాల ఫలితం మనకు ఎట్లా అంటే ఏ రూపంలో మనల్ని ఆ జీవిని పైలోకాలకు తీసుకెళ్తుంది, ఇది అందులో ఉంటుంది. ఇవి చదివినప్పుడే ఈ దేశం మీద పుట్టినందుకు ఈ మట్టి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది మనకి. ధర్మంగా ప్రవర్తించగలుగుతాం. ఇవన్నీ బాగుండాలంటే ఆ స్త్రీ మనసు బాగుండాలి. ఒక మంచి స్త్రీ గురించి మనం చెప్పినప్పుడు క్షమించండి, ఒక మంచి స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ కుటుంబంలో వాళ్ళందరూ విలువ ఇవ్వాలి, ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. తనే కదా అన్నీ. ఇప్పుడు ఒక సృష్టి, ఒక కుటుంబం అంటే ఒక సృష్టి, ఆ సృష్టికి ఆధారం ఎవరు? ఆ స్త్రీయే కదా. మరి ధర్మంగా ఉండే స్త్రీకి విలువ లేదు, అధర్మంగా ఉండే స్త్రీ అధర్మంగానే ప్రవర్తిస్తుంది. అంటే పదం ఒక్కటే, పాత్రలు వేరైపోతున్నాయి ఇక్కడ కదా. సాటి స్త్రీనే అక్కడ అక్క చెల్లెళ్ళు, తర్వాత రకరకాల బంధాలు ఉంటాయి కదా స్త్రీకి. తోడుకోడలు అనుకోండి, వదిన మర్దాలు అనుకోండి, రకరకాలుగా ఒక మనిషి స్థాయిని పట్టి మాట్లాడే స్త్రీలు ఉన్నారు ఇక్కడ. అందుకే స్త్రీకి స్త్రీయే శత్రువు అని చాలామంది పెద్దోళ్ళు చెప్తుంటే ఏమో అనుకునేదాన్ని. మన వెనుకటి తరం వాళ్ళు ఊరికనే చెప్పరు సామెతలని. ఇప్పుడు చూస్తుంటేనే మన సమకాలీన సమాజంలో ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంటుందన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఎంతసేపు చెప్పుకుంటూ పోయినా ఇవే కనిపిస్తాయి. అది కాకుండా ఫైనల్గా ఏంటి అంటే రామాయణ భారత, తప్పకుండా రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత ఇవన్నీ చదవండి. ఎంతోమంది మహానుభావులు అదే చెప్తున్నారు. చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సాక్షాత్ చిన్న అబ్బాయి 22-23 ఏళ్ళ అబ్బాయి ఇస్కాన్, ఆ అబ్బాయి ప్రణవానంద ప్రభుజీ, ఇంతమంది చెప్తుండే మీరేంటండి ఏటేటో పరిగెత్తుతున్నారు? అలా కాదు కదా, మనస్సును ఒక దగ్గర పెట్టండి. మేము ఎందుకు జన్మ ఎత్తాము? మంచిగానే నేర్చుకోవాలి అంటే పుస్తకాలు ఇంగ్లీష్లో 4 ముక్కలు చదువుకుంటే సరిపోదు. లేకుంటే పాత తరం వాళ్ళు ఉన్నారు, ఏదో 10 మందిని పోగేసుకొని పిచ్చి ముచ్చట్లు చెప్పుకుంటే సరిపోదు. నేనేంటి అనే ప్రశ్న వేసుకోవాలి. 60-70 ఏళ్ల నుంచి 15-16 సంవత్సరాల అమ్మాయి వరకు ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను ఎట్లా జీవించాలి, నేను ఎలా బాగుండాలి, ఆత్మ విశ్లేషణ అంటారు. ఇవన్నీ బాగుండాలి అంటే రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, దేవి భాగవతం, ఇలా చాలా ఉన్నాయి ఈ పుస్తకాలు. ఇవి పక్కన పెట్టి ఎన్ని చదివితే ఏం లాభం? ఇవన్నీ కాకుండా మహానుభావులు ఎంతమంది, కలాం గారు, వివేకానంద గారు, సిస్టర్ నివేదిత, ఇంకా ఎంతోమందిని తీసుకోండి, అమ్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పుస్తకాలు చదవండి. చదువుతుంటే మనలోని మాలిన్యాలు తొలగిపోతాయి. చదువులో ఉన్న గొప్పతనం అదే. మనలో ఉన్న మాలిన్యాలని తొలగించుకుంటూ మనం ముందుకెళ్ళి ఎలాంటి వివక్ష లేకుండా, మరి ఎలాంటి స్వార్థం లేకుండా మనం ప్రవర్తించిన రోజు మన కుటుంబంలో మనం ఆదర్శమైపోతాం. మరణించిన మన వాళ్ళ మధ్యలో మనం సజీవంగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాం. కాబట్టి తప్పకుండా ఈ గడ్డ మీద పుట్టిన స్త్రీ ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించాలి ఒక పద్ధతిగా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకేం అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ ఎలా ఉండాలి అని ఒక క్వశ్చన్ వేసుకోండి. నేను ఒక స్త్రీగా పుట్టినాను, నేను ఎట్లా ఉండాలి? నేను ఒక అమ్మాయిని 15 నుంచి ఇంకా 8 సంవత్సరాలు బతుకులని తెలియదు. అప్పటివరకు నేను ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలో తెలియనప్పుడు చదవాల్సిన గ్రంథాలు ఇవి చదవండి. మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అద్భుతంగా తయారు చేయండి. ఆ శక్తి మీలో ఉంది. అమ్మాయిల దగ్గర నుండి అమ్మల వరకు, అమ్మమ్మల వరకు, నానమ్మల వరకు, తాతమ్మల వరకు ఈ శక్తి ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి పిచ్చి ముచ్చట్లు, పిచ్చి పోకడలకు వెళ్ళిపోతూ చుట్టూన్న ప్రపంచాన్ని అవమానిస్తే ఏమొస్తుందండి? మరణించినప్పుడు ఏమీ ఉండదు. ఎవ్వరూ వచ్చి నీ దగ్గరికి రారు. మరణించినప్పుడు ఆ మరణానికి సమయం ఆసన్నమైనప్పుడు దాదాపు 24 గంటలు ఒక రీల్ తిప్పుతాడు భగవంతుడు. ఏం చేశాను నేను నా జీవన ప్రయాణంలో, ఏం చేశాను నేను? ప్రతి మనిషికి ఆ చైన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అప్పుడు బాధ అనిపిస్తుంది. ఏం లాభం అండి అప్పుడు బాధ అనిపిస్తుంది? కాబట్టి బ్రతికున్నప్పుడే, మనం సజీవంగా ఉన్నప్పుడే మన విలువలు మనం కాపాడుకుందాం. ఆ స్త్రీ అనే ఒక పదానికి ఉన్న గౌరవాన్ని మనమే నిలబెట్టుకుందాం. సరేనా? మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తుంటాను. ధర్మో రక్షతి రక్షితః.